మిత్రమా, నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మంచి రోజులు రావాలంటే చెడ్డ రోజులతో పోరాడాలి. సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు. ప్రయత్నాలను ఆపితే పనులు ఏవీ సాగవు. గమ్యం దూరమైన నీ పయనాన్ని ఆపొద్దు. మార్గం కష్టమైన నీ ప్రయత్నాన్ని ఆపొద్దు. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలోనే కరిగిపోతుంది. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకువెళతాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది మాత్రం వాస్తవానికే కదా. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. తిరిగి రాని గతమా లేదా తిరుగుతున్న వర్తమానమా, తిరుగులేని భవిష్యత్తా, ఏది కావాలి నీకు ఆలోచించుకో. మార్పు మనం అనుకున్నంత తేలిక అయితే కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. అలానే నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రం సైతం గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. మిత్రమా, ఏదైనా ఆపేద్దాం అని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు. మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు, లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. అలానే దేనికి అయితే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతోంది. ఒక్కసారి దానికి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయం నీకు భయపడుతుంది. జీవితం విసిరేసిన సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది.